నమస్కారం. ఆ, ముందు నెట్ల ఫౌండేషన్ వ్యవస్థాపకులైనటువంటి రవీంద్రరావు గారిని అభినందిస్తా ఉన్నా. ఎందుకంటే పద్యనాటక రంగానికి ప్రాణం పోస్తూ మరుగున పడినటువంటి కళలను వెలికితీస్తూ వాటికి ఎంతో జీవం పోస్తూ మరి వారు జిల్లా, రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ అంటే జాతీయం, తర్వాత వేరే రాష్ట్రాలు హర్యానా లాంటి కురుక్షేత్ర ప్రాంతాల్లో కూడా ప్రదర్శన ఇవ్వడానికి వెళుతున్నాడు అంటే అది రవీంద్రరావు గారి పేరు మీద జనగామ జిల్లాకు వచ్చినటువంటి గర్వంగా మనం భావించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా వారిని నేను అభినందిస్తూ రానున్న రోజుల్లో వారు చేసిన కార్యక్రమాలను కూడా సవివరంగా ఇంతకుముందు వివరించారు. ఆ విషయాలకు నేను వెళ్ళను. కానీ వారిని నేను కోరిన ఒక విషయం వారి ముందు ప్రస్తావించడం జరిగింది. ఈరోజు యువత మత్తు పదార్థాలకు, మాదక ద్రవ్యాలకు బానిసై విలువైనటువంటి జీవితాన్ని నాశనం చేసుకుంటా ఉన్నారు. వారి కనుగొప్పు కలిగే విధంగా ఒక షార్ట్ ఫిల్మ్ ఒకటి రెడీ చేసి తీద్దామనేసి వారిని కోరడం, వారు అంగీకరించడం, దాంతోపాటు అందరూ కూడా మీరు ప్రధానమైనటువంటి పాత్ర పోషించాలని చెప్పేసి కథను కూడా వారు వివరించినప్పుడు వారు ఒప్పుకోవడం చాలా సంతోషం అనిపించింది. రాబోయేటువంటి రోజులలో అంటే షార్ట్ ఫిల్మ్లో అది ఒక దృశ్య కావ్యంగా తీసేసి ఛానల్స్లలో కూడా విస్తృత స్థాయిలో దాన్ని ప్రచారం చేసేసి ప్రభుత్వ సహకారం కూడా విషయంలో కూడా తీసుకొని డ్రగ్స్ ఎక్కడైతే అడిక్ట్ అయినటువంటి కుటుంబాలకు సంబంధించినటువంటి విషయాలను కూడా ప్రస్తావిస్తుంది. ప్రభుత్వ అధికారుల సహాయ సహకారాలు కూడా తీసుకుంటూ నిరుట ఫౌండేషన్ యొక్క కార్యక్రమాలు, గతంలో నిరుట ఫౌండేషన్ రోడ్ సేఫ్టీకి సంబంధించిన కార్యక్రమాలు ఏ రకంగా అయితే పోలీసుల సహకారంతో కలిపి తీసిందో అదే రకంగా ఇందులో కూడా పోలీసు వాళ్ళ సహకారం కూడా తీసుకొని ఇటువంటి డ్రగ్స్ రహిత సమాజంగా మనం ప్రారంభించాలి. డ్రగ్స్ రహిత సమాజానికి పునాది మనం వేయాలనే ఉద్దేశంతో షార్ట్ ఫిల్మ్. ఈరోజు షార్ట్ ఫిల్మ్ అంటే ప్రతి ఒక్కరి చేతిలో, జేబులో ప్రపంచం ఉంది, సెల్ ఫోన్ ఉంది. సెల్ ఫోన్లో సోషల్ మీడియా లేనటువంటి రోజు లేదు. ప్రతి క్షణం మరి సెల్ చూడకుండా ఉండేటువంటి పరిస్థితి లేనటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే ప్రతిదీ కూడా ప్రపంచం అంతా మన చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి ఈ సోషల్ మీడియా ద్వారా ఎక్కువ ప్రభావితం చేసేటువంటి అవకాశం వస్తుంది. కాబట్టి షార్ట్ ఫిల్మ్స్ ద్వారా దాంట్లో యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ వేసి ప్రజలకు తీసుకెళ్ళేటువంటి కార్యక్రమానికి మేము ప్రణాళిక సిద్ధపరుస్తున్నాం. వీరికి మరోసారి కూడా రవీంద్రరావు గారికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నెరుట్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత 2 సంవత్సరాలుగా జనగామ జిల్లా వ్యాప్తంగా ఒక రంగస్థల పునర్వైభవాన్ని సంతరించుకుందనే విషయం నిర్విధాంశం ఇది. అయితే గత 2 సంవత్సరాలుగా దాదాపు నెరుట్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో 35 పౌరాణిక నాటకాలు ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. ఈ మధ్య కౌలు కళాకారుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మరి వారితోని సంయుక్త ఆధ్వర్యంలో భక్తపోతన నాటకోత్సవాన్ని కూడా నిర్వహించడం జరిగింది. అయితే ఈ సందర్భంగా మేము ఒక సూచన చేయడం జరిగింది ఫౌండేషన్ వ్యవస్థాపకుల అధ్యక్షుల గారికి. ఇది ఒక నగరవాసులకే కాకుండా మరి జిల్లాలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలలో కూడా ఈ నాటక రంగాన్ని మరి ప్రదర్శిస్తే, ఒక గతంలో వీధి నాటకాలని పౌరాణిక నాటక గ్రామీణ ప్రాంతంలో ఉండేవి, ఇప్పుడు కనుమరుగైపోయినాయి. ఇప్పుడు ఆ వైభవాన్ని కూడా మీకు ఎలాగో రంగస్థలం పౌరాణిక వైభవాన్ని తీసుకొచ్చిన ఘనత మీరు దక్కింది. అలాగే గ్రామీణ నేపథ్యంలో కూడా ఒక పౌరాణిక నేపథ్యాన్ని రంగస్థల నాటక వైభవాన్ని పునర్వైభవం మీకు తీసుకురావాలనేటువంటి ఒక సూచన చేస్తే వారు సున్నితంగా సౌకర్యంతో స్వీకరించడం జరిగింది. మరి అదే సందర్భంగా మొట్టమొదటగా భక్తాన్ పోతన నాటకాన్ని బమ్మెర గ్రామంలో పోతన పుట్టిన గడ్డ మీద ప్రదర్శించడం జరిగింది. ఆ విధంగా 2వ నాటకాన్ని మరి గ్రామీణ స్థాయిలో పెంబర్తిలో సూచించడం జరిగింది. దానికి వారు మరి స్పందించి వెంటనే అంగీకరించడం జరిగింది. పెంబర్తిలో మరి ఈ నాటకానికి ప్రదర్శనకు సంబంధించినటువంటి పూర్తి సహాయ సహకారాలు మా గ్రామస్తులం కానీ, ప్రజాప్రతినిధులు కానీ, అధికారులు కానీ, యువత కానీ అందిస్తామని ఈ సందర్భంగా వారికి తెలియజేస్తున్నాము. మాకు పెంబర్తి గ్రామానికి అవకాశం ఇచ్చినందుకు వారికి పెంబర్తి గ్రామ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీడియా మిత్రులకు నమస్కారం. జనగామ ఒక అస్తిత్వ పోరాటాల గడ్డ. ఇక్కడ వెలిసినటువంటి సంస్థలు అవి ఆ పోరాట వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తూనే మన భారతీయ వారసత్వాన్ని వచ్చేటువంటి తరాలకు అందించాల్సినటువంటి
అవకాశం ఎంతైనా ఉంది. అందులో భాగంగా నెల్లుట్ల ఫౌండేషన్ గత కొద్ది కాలంగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలు మన భారతీయ వారసత్వాన్ని భవిష్యత్ తరాలకు పరిచయం చేసేలా ఉన్నాయనటంలో అతిశయోక్తి లేదు. దాదాపు 2 సంవత్సరాల కాలంలో అనేకమైనటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ ఇప్పటికీ దాదాపు 33 నాటకాలను ప్రదర్శింపజేయడం అనంటే అత్యంత శ్రమతో కూడుకున్నటువంటిది, ఖర్చుతో కూడుకున్నటువంటిది. దాన్ని భరిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి నెల్లుట్ల ఫౌండేషన్కు హృదయపూర్వక శుభాకాంక్షలు కౌలు కళాకారుల ఐక్యవేదిక తరఫున తెలియజేస్తూ ఉన్నాం. దీని వ్యవస్థాపకులు నెల్లుట్ల రవీందర్రావు సారు ఎంతో శ్రమ కోర్చి ఓపికతో వారు కళారంగం పట్ల ఉన్నటువంటి వారి యొక్క తృష్ణను, వారి యొక్క ఆకాంక్షను తెలియజేస్తూ ఉన్నారు. వారికి ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, నెల్లుట్ల ఫౌండేషన్ మన తెలంగాణ రాష్ట్రం దాటి మొన్ననే పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, అటు నుంచి మొన్న వెళ్ళినటువంటి హర్యానా కురుక్షేత్ర, అక్కడ కూడా కొంతమంది మహానుభావుల చేత నాటకం అక్కడ ప్రదర్శింపజేయబడడం ఇంతకుముందు సార్ చెప్తూ ఉంటే నిజంగా చాలా అద్భుతంగా అనిపించింది. గొప్పవాళ్ళు నిజంగా. శూలపాణి గారు వారు బొమ్మరిలో భక్తపోతన నాటకం వేస్తున్నప్పుడు అసలు కన్నులు తిప్పలేనటువంటి పరిస్థితి. ఒక ఆర్థోపెడిక్ లాంటి స్థాయిలో ఉండి టెండాన్స్, ఆ కీళ్ళు లాంటి వాటిని ఆపరేషన్ రిప్లేస్మెంట్ చేసేటువంటి స్థాయిలో ఉండి అంత చాలా కీలకమైన సున్నితమైన వర్క్లో ఉన్నటువంటి వ్యక్తి కూడా ఆ రోజు పోతన సంబంధించినటువంటి ఆ నాటకాన్ని వేసి అందులో జీవిస్తూ పద్యాలు చెప్తూ ఉంటే తెలుగు వైభవాన్ని వచ్చేటువంటి తరాలకు ఎంత అద్భుతంగా ఇన్వడింపజేస్తూ ఉంటే నిజంగా ఆ రోజు జరిగినటువంటి ఆ గొప్ప కార్యక్రమం నెల్లుట్ల ఫౌండేషన్ నిర్వహించినటువంటి ఒక మహోన్నత కార్యక్రమంగా చెప్పొచ్చు. అట్లాగే కౌలు కళాకారుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మా కృష్ణ గారు అడిగిన వెంటనే ముఖ్యంగా డ్రగ్స్, ఈరోజు యువతను పట్టి పీడిస్తున్నటువంటి టీడీఏ, టొబాకం, డ్రగ్ అండ్ ఆల్కహాల్, ఈ 3 యువతను నిర్వీర్యం చేస్తున్నటువంటి ఈ సందర్భంలో దానికి సంబంధించిన అవగాహనను యువతలో తీసుకురావడానికి కౌలు కళాకారుల ఐక్యవేదికకు నెల్లుట్ల ఫౌండేషన్ అండగా నిలిచి కల్చరల్ క్రియేటివ్ ఛానల్ CCC ద్వారా మరొక షార్ట్ ఫిలిం వస్తుందని తెలియజేయడం, ఈరోజు ప్రకటన చేయడం చాలా సంతోషంగా ఉంది. చాలా కాలం తర్వాత మళ్ళీ మీ ముందుకు CCC ద్వారా ముందుకు వస్తున్నాం. ఆదరించండి నెల్లుట్ల ఫౌండేషన్ని, కౌలు కళాకారుల ఐక్యవేదికను, CCC ఛానల్ను. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.